అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మొత్తం మంది కన్నదానం చేపించిన వాళ్ళకి లేకుంటే నేను కన్నదానం చేయాలని ఏ తల్లిదండ్రికి సుట్టిది రావద్దు, ఎవరికి ఈ శిక్షలు పడద్దు. నేనేం పాపం చేయలేను. అలక్య అనే మా చెల్లెను జూకిని శ్రీకాంత్ అనే ఒక కిరాతకుడు ప్రేమ పేరుతో వేధించి 3 సంవత్సరాల నుంచి వెంబడబడి నన్ను ప్రేమించు లేకుంటే నేను చంపేస్తానని చెప్పి వేధించి మా చెల్లెకి ఇష్టం లేకుండా కానీ వెంటబడి ఇదైతే కుల సమక్షంలో మేము మాట్లాడితే ఇంకోసారి జోలికి రావాలని ఒప్పుకున్నాడు. ఆ తర్వాత మా చెల్లెకు సంబంధాలు చూసి ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఆ ఎంగేజ్మెంట్ ఎవరితోనైతే అయిందో ఆ అబ్బాయిని చంపేస్తానని బెదిరించి ఆ సంబంధాన్ని క్యాన్సల్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఆ క్యాన్సల్ చేసిన క్రమంలో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినాము. అప్పుడు ఫిర్యాదు చేస్తే కౌన్సిలింగ్ ఇచ్చి ఇంకోసారి ఇలాంటి అలా జోలికి వెళ్ళొద్దని చెప్పి పోలీస్ సమక్షంలో ఒప్పుకున్న తర్వాత అది మనసులో పెట్టుకొని కక్ష కట్టి ఈ హత్యకు పాల్పడ్డటువంటి వాడిని శ్రీకాంత్ను మన కుటుంబాన్ని వారికి సహకరించిన ఎవరైనా సరే వాళ్ళందరికీ కఠినమైన శిక్ష వేయాలని మేము కోరుకుంటున్నాం. అలేఖ్య హత్య ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఖానాపూర్ ప్రాంతమే కాకుండా ఇలా రాష్ట్రం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. వాళ్ళు ఏదైతే ఒక ప్రేమ ఉన్మాది చేతిలో బలైనటువంటి అలేఖ్యకు ఇలా ప్రజా సంఘాలు, తెలంగాణ జనసమితి పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తూ ఉన్నాయి. అలాంటి చర్యలు ఇంకోసారి జరగకుండా పోలీసు కూడా నిఘా పెంచాలి. ఇవాళ కేవలం ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినంత మాత్రాన ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నా ఇలా పోలీస్ వైఫల్యం కట్టొచ్చినట్టు కనబడతా ఉంది. ఇలా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఆ పోలీస్ స్టేషన్కి అనుసంధానం చేసినా కూడా కనీసం పోలీస్ వైఫల్యం కూడా ఉంది, కనీసం జరుగుతూ ఉంది కూడా. ఇలా ఖానాపూర్లో ఇలాంటి జరిగితే కనీసం ఇలాంటి కూడా చర్యలు తీసుకోకుండా కేవలం ఒకరి మీద కేసు పెట్టి దాన్ని చేతులు దులుపుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇప్పటికైనా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ప్రజా సంఘాలుగా, విద్యార్థి సంఘాలుగా, యువజన సంఘాలుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నది ఒకటే, ఇలాంటి సంఘటనలు జరగకుండా భవిష్యత్తులో కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి తెలంగాణ జనసమితి డిమాండ్ చేస్తూ ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.